ఇప్పుడు నాకే సమస్యలు లేవు, నన్నే సమస్య ఇంతవరకు పీడించలేదు, చివరకు శని కూడా నన్నేం చేయలేదు అంటారట. శనికి కోపం వచ్చి, శివ, నిన్ను రాబోయే 3 రోజుల్లోగా పట్టుకుని నా తడాకా ఏంటో చూపిస్తాను అంటారట. సరే చూద్దాం అని చెప్పి శివుడు 3 రోజుల పాటు అతనికి కనిపించకుండా ఒక చీకటి గుహలో దాక్కున్నాడట. తర్వాత బయటకు వచ్చి, చూసావా, నన్నేం చేయలేకపోయావు అంటారట. దాంతో శని నవ్వి, శివ మహారాజ్, మీలాంటి మహిమాన్వితుడు 3 రోజుల పాటు చీకటి గుహలో దాక్కున్నాడంటే అంతకంటే అవమానం ఉంటుందా? తమలాంటి వారిని కూడా 3 రోజులు బాధ పెట్టిన ఘనత నాదే. ఇది ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ప్రతి జీవికి సమస్యలు అనేవి ఉంటాయి. అయితే అవి సమస్యలని అనుకున్నంత కాలం సమస్యలుగానే ఉండిపోతాయి. వాటికి పరిష్కారం ఆలోచించడం ప్రారంభిస్తే ఒకదానికి 4 పరిష్కారాలు లభించవచ్చు. మనిషికి మాత్రం దేవుడు ఆలోచించే శక్తి ఇచ్చాడు కాబట్టి పరిష్కార మార్గం వెతకాలి.